ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు చెప్పుచున్నాము. ఈ వాక్యమును మీకు అందించున్నది వి సురేష్ బాబు, క్రైస్ట్ చర్చ్ కువైట్ ప్రిన్సిపాల్. వివరముల కొరకు 97516324 97516324. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి మీ పిల్లలు మీరు ఇచ్చిన ఈ చక్కని అవకాశం, మీ మాటలు వినగలిగే అదృష్టం, మీ పిల్లల పట్ల మీరు చేసిన ఈ మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, వినయున్న మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించి విన్న వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ అనేకులకు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ మీ ఇష్టాన్ని ఎంత కష్టమైనా జరిగిస్తూ మీరున్న లోకానికి చేరువవుటకు సహాయం చేయమని క్రీస్తు నమ్మని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి ఈ కోవిడ్ దేశంలో అడుగుపెట్టి దేవుని మహాజ్ఞానపు సంగతులను మీతో పంచుకోవడానికి దేవుడు చేసిన లేదా దేవుడు ఇచ్చిన ఈ మహా అవకాశాన్ని బట్టి తండ్రి దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యం పట్ల ఆసక్తి కలిగి చేసిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వందనములు తెలియజేసుకుంటూ, ముందుగా కరపత్రికలలో ప్రకటించబడిన పాఠాలలో ఒక పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. చరిత్రకారులకు తెలియని క్రీస్తు ఘన చరిత్ర. కరపత్రికలో ప్రకటించబడిన పాఠాలలో ఒకటి క్రీస్తు ఘన చరిత్ర. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉన్నవారి వద్దకు దేవుడు వాక్యాన్ని చేరవేస్తాడు అనే సందర్భాన్ని ముందుగా మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యం అంటే ఇష్టం ఉన్న లేదా ఆసక్తి ఉన్న వారి వద్దకు ఎక్కడున్న వారి వద్దకు దేవుడు తన వాక్యాన్ని చేరవేస్తాడు. సముద్రాలకు ఆవల ఎడారి ప్రాంతంలో ఉన్న, ఎక్కడో అరణ్యంలో ఉన్న వాక్యం పట్ల దేవుడు పట్ల ఆసక్తి ఉండాలి కానీ దేవుడు వారి యొద్దకు వాక్యాన్ని తీసుకెళ్తాడు అనడానికి బైబిల్లో రాయబడిన ఒక మంచి సందర్భం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 26వ వచనం నుంచి వ్రాయబడిన సందర్భాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుంచి, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి, నీవు లేచి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది దూత అన్నప్పుడు ఫిలిప్పుతో మాట్లాడుతుంది. ఫిలిప్పు, నువ్వు లేవాలి, దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఇందుకు ఎవరిని కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెబుతుంది దూత అన్నది 27వ వచనంలో రాయబడింది. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే ఎవరు? ఐథియోపియాల రాణి. ఐథియోపియా
దీన్ని కూషు దేశంగా పాత నిబంధనలో పిలువబడటం జరిగింది. ఇది ఆఫ్రికా ఖండములో ఉన్న దేశం. అంటే బైబిల్లో వ్రాయబడిన దేశాలు లేదా వ్రాయబడిన పట్టణాలు ఇవన్నీ కూడా భౌగోళిక పరమైన ఆధారాలు కలిగినవి తప్ప ఆధారాలు లేనిది బైబిల్లో ఏదీ ఉండదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చారిత్రక, భౌగోళిక, శాస్త్రాతీత అనేకమైన సాక్ష్యాలు, అనేకమైన ఆధారాలు కలిగి బైబిల్ ఉంది కనుక ఈ రోజు వరకు బైబిల్ నిలబడగలిగింది ప్రపంచంలో. బైబిల్ను సమాధి చేయడానికి ఎందరో ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప బైబిల్ లేకుండా మాత్రం వాళ్ళు చేయలేకపోయారు. దీనికి గల ప్రధానమైన కారణం బైబిల్కున్న బేస్ అలాంటిది. అంటే బైబిల్ దేనికైనా నిలబడగలిగిన సామర్థ్యం బైబిల్కు ఉంది. అందుకే బైబిల్ లేకుండా చేయడానికి ఎందరో ప్రయత్నించారు, వారు లేకుండా పోయారు. బైబిల్ ఈ రోజుకి ఉంది, ఎప్పటికీ బైబిల్ ఉంటుంది. కనుక ఇక్కడ ఐథియోపియాలో రాణి అంటే అదే కూషు దేశం, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన దేశం. ఆ దేశానికి ఆ రోజు రాణి పరిపాలనలో ఉంది. ఆ రాణి పేరు కందాకి. ఆ కందాకి క్రింద మంత్రిగా, ఒక మినిస్టర్గా, ధనాగారం అంతటి మీద అంటే ఫైనాన్స్ మినిస్టర్గా మనకు కనబడుతున్నాడు. ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. ఇంతకు యెరూషలేము ఎక్కడ ఉంది అన్నప్పుడు ఇది ఆసియాలో ఉంది, ఇజ్రాయెల్. ఆసియాలో ఉన్న ఇజ్రాయేల్కు ఆఫ్రికాలో ఉన్న ఐథియోపియా దేశం నుంచి బయలుదేరాడు. ఇంతకు దేనికోసం ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ఆరాధన కొరకు వస్తున్నాడు, అది మర్చిపోకూడదు. ఆరాధన కొరకు ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళే భక్తులు ఉన్నారు ఈరోజు. ఆరాధన కోసం మర్చిపోకూడదు. దేనికైనా వెళతారు, కానీ దేవుని కోసం వెళ్ళేవారు ఉన్నారు. అసలు పట్టణాన్ని దాటి పట్టణానికి వెళ్తుంటేనే ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే మనుషులు చెప్పే కారణాలు ఏంటో తెలుసు కదా, వ్యాపారం. ఒకానొక పట్టణమునకు వెళ్ళి అంటాడు. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు ఒకానొక పట్టణానికి అన్నప్పుడు వ్యాపారము చేసుకుని లాభము సంపాదించుకోవాలి. ఇది మనుషుల యొక్క ఉద్దేశం. పట్టణాన్ని దాటి మరో పట్టణానికి వెళ్ళటంలో ఉన్న ఉద్దేశమే వ్యాపారం కోసమైనప్పుడు ఒక దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళుతున్నాడంటే దేవుడి కోసం అని అంటే అది ఎలా నమ్మగలం మనం ఈ రోజుల్లో చెప్పండి. కానీ నిజంగా ఆ రోజు మరి ఈ నపుంసకుడికి ఉన్నటువంటి భక్తి చాలా గొప్పది అని మాత్రం మనం చెప్పక తప్పదు. ఎంత భక్తి లేకుంటే అలాగే ఆ రోజు ప్రయాణ సౌకర్యాలు ఏంటంటే ఏమీ లేదు, రథం పైనే. ఈ రోజు ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఆ రోజు ఏమీ లేదు కదండి. ఎక్కడికి వెళ్ళాలన్నా నడక, కాలినడక, లేదు గుర్రం, లేదంటే ఇదిగో రథాలు, రాదు మంత్రి కనుక. అంటే ఎన్ని రోజుల ప్రయాణం, ఎన్ని నెలల పాటు అతను ప్రయాణం చేయాలి. ఇంటికి ఎందుకయ్యా వెళుతున్నామంటే ఆరాధన కోసం వెళుతున్నాను, యెరూషలేములో ఉన్న దేవుని మందిరం. అంటే ఇక్కడ అంత సాహసోతలు చేస్తున్నాడంటే అక్కడే మనకు అర్థం అవ్వాలి ఏంటంటే అతనిలో ఉన్న భక్తి ఎంత గొప్పదో. అంత ఆశ కలిగిన వాడికి, అంత భక్తితో ఉన్నవాడి కోసం దేవుడు ఆలోచించడా అంటే ఆలోచిస్తాడు. ఇక మరో విశేషమైన సందర్భం, ఇక్కడ మనకు అవసరమైన సందర్భం ఏంటో తర్వాత వ్రాయబడింది. కాబట్టి అతడు తిరిగి వెళ్ళొచ్చు, 28లో అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అంటే ప్రయాణంలో ఇంత టైం ఎందుకు వేస్ట్ అవ్వాలి ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో అని తనతో పాటు యెషయా గ్రంథాన్ని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో
66 పుస్తకాలు లేవు, ఇంకా కొత్త నిబంధన పూర్తవలేదు. 2 ఉన్న పాత నిబంధన పుస్తకాలైనా అన్ని ఒక చోట లేవు కదా, అన్ని చర్మపు కాగితాలపైన వ్రాయబడ్డాయి ఆ రోజు. అలా చర్మపు కాగితాలపై ఉన్నటువంటి దేవుని మాటలు ఒక్కో పుస్తకం ఒక్కో చోట దొరికే పరిస్థితి తప్ప అన్ని పుస్తకాలు ఒకే చోట లభ్యమయ్యే అవకాశం ఆ రోజుల్లో లేదు. ఈరోజు నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఈరోజు ప్రపంచంలో లిపి కలిగిన ప్రతి భాషలో బైబిల్ దొరుకుతుంది అని అంటే, ఈరోజు బైబిల్ దొరకటం లేదనేది ఏమి లేదండి. నీళ్ళు దొరకటం లేదనే సమస్య ఉంది, ఆహారం దొరకటం లేదనే సమస్య, అన్ని సమస్యలు. నిజంగా బైబిల్ కొరత లేదా బైబిల్ దొరకటం లేదు అన్న మాట మనం ఎప్పుడు వినలేదు అసలు. బైబిల్ చాలా విరివిగా మనకి ఈరోజు దొరుకుతుంది. నీకు ఏ భాష వస్తే ఆ భాషలో బైబిల్ అందుబాటులో ఉంది. ఏమంటే ఒక వ్యక్తికి ఒక బైబిల్ ఈరోజు నిజంగా మిగిలిన విశ్వాసాలలో ఉన్న వారికి కంటే కూడా నిజంగా క్రైస్తవులమైన మనం నిజంగా చాలా అదృష్టవంతులం. ఒక ఇస్లాం సోదరులు కావచ్చు, లేదా ఒక హైందవ సోదరులు కావచ్చు, వాళ్ళు నమ్ముకున్న గ్రంథాలు వారికి అందుబాటులో ఉన్నాయో లేవో మీకు తెలుసు. మనకున్నంత ఫెసిలిటీస్ నిజంగా అంత సౌలభ్యం అనేది వారికి లేదండి, అవకాశం. ఈరోజు మనం చాలా లక్కీ, చాలా అదృష్టవంతులం. ఒకవేళ మొదటి 100 ఏళ్లలో పుట్టుంటే కొత్త నిబంధన మనకు ఉండేది కాదు. ఒకవేళ పాత నిబంధన ఉన్నా అన్ని పుస్తకాలు చదువుకుని అదృష్టం ఉండకపోయేది. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క చోట ఉండేది, అది కూడా పెద్దల యొద్దరిగో. ఇలా మంత్రి గారు కనుక మొత్తానికి ఏదో ఒక విధంగా యెషయా గ్రంథాన్ని సంపాదించుకోగలిగాడు. కొన్ని యెషయా గ్రంథాన్ని ఏం చేస్తున్నాడు, తనతో పాటు తీసుకెళ్తున్నాడు. ఎందుకు అన్నప్పుడు ఏదో ప్రయాణంలో వాక్యం దగ్గరగా ఉంటే, లేకపోతే ఏదో సేఫ్గా ఉంటుంది, యాక్సిడెంట్ అవ్వదు అన్న ఆ ఉద్దేశంతో కాదు తను తీసుకెళ్తుంది. తను తీసుకెళ్లటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నేను చదువుకోవాలి, నేను తెలుసుకోవాలి. అందుకే తను తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు అన్నప్పుడు అక్కడ ఆయన చదువుచుండెను అని రాయబడి చూడండి. అక్కడ తను యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో చెబుతుంది, ఫిలిప్పు నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుము. అప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని. అంటే ఫిలిప్పు గారు వెళ్ళేటప్పటికి కూడా యెషయా గ్రంథాన్ని ఏం చేస్తున్నాడట, చదువుకుంటున్నాడు. ప్రయాణంలో బైబిల్ చదవటం అవసరమా? మన బైబిల్ తీసుకెళ్ళి ఏం చేస్తాం, బ్యాగులు పెట్టుకుంటాం. అంతేగాని ప్రయాణంలో కూడా బైబిల్ తీసి చదివి ఏమంటే అర్థం చేసుకుని దాన్ని ఆలోచిస్తూ ప్రయాణం చేసిన సందర్భాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయంటారా? అసలు ప్రయాణం అంటే బైబిల్ పెట్టుకుంటారండి, బ్యాగ్ అంటే బట్టలు పెట్టుకుంటాం. కానీ నిజంగా ప్రార్థనకు వస్తూనే బైబిల్ మర్చిపోయే భక్తులు ఉన్న ఈ రోజుల్లో ప్రయాణంలో బైబిల్ దగ్గర పెట్టుకోవడం అంటే అది నమ్మశక్యంగా లేదండి. ఇతను మాత్రం ప్రయాణంలో ఇక బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు దగ్గర పెట్టుకోవాలి? ఏదో యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలని కాదు, చదువుకోవాలి, నేను తెలుసుకోవాలి. ఎందుకు టైం అంతా ఎందుకు వేస్ట్ అయిపోవాలి నాకు అనుకున్నాడు. ఫిలిప్పు వెళ్ళేటప్పుడు కూడా చదువుతున్నాడట ఆయన. ఫిలిప్పు వెళ్ళాడు. ఎవరు నిజంగా ఫిలిప్పుని ఎందుకు పంపాలి అక్కడికి, అది మీరు ఆలోచించాలి. ఫిలిప్పును దేవుడు ఎందుకు పంపాడు అన్నప్పుడు, దేవుడు నపుంసకుడిని చూశాడు. నపుంసకుడు ఏం చూశాడన్నప్పుడు వాక్యం పట్ల అతనికి ఉన్న ఆసక్తిని చూశాడు. అతనిలో ఉన్న భక్తి. ఎక్కడ ఐథియోపియా, ఎక్కడ యెరూషలేము, అక్కడి నుంచి ఇక్కడికి ఆరాధనకు బయలుదేరాడు. అది మొదటిది. 2, ఈ ప్రయాణ కాలం అంతా ఎందుకు వేస్ట్ అయిపోవాలి, ఈ ప్రయాణ కాలాన్ని నేను చక్కగా ఉపయోగించుకోవాలి అని ఏం చేయాలనుకున్నాడు అన్నప్పుడు, నాకు బైబిల్ ఉంటే బాగుంటాం అన్నప్పుడు అతనికి దొరికిన యెషయా గ్రంథాన్ని వెంట పెట్టుకున్నాడు, చదువుతూ వెళుతున్నాడు. అప్పుడు ఫిలిప్పును, నాయన ఫిలిప్పు, ఇక నువ్వు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే చదువుతున్నాడు, పాపం అతనికి అర్థం అవడం లేదు.
అతను చదువుతున్నాడు, కానీ అర్థం అవ్వడం లేదు. కనుక చదువుతున్న దానికి అర్థం చెప్పాలి, భావం చెప్పాలి నువ్వు. కనుక నువ్వు బయలుదేరాలి, ఇక్కడ ఉండకూడదు అని ఎక్కడో ఉన్న నపుంసకుణ్ణి కలుసుకోవడానికి దేవుడు ఫిలిప్పును తీసుకుని వెళుతున్నాడు. అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నిజంగా వాక్యం పట్ల ఆసక్తి ఒకవేళ మీకుంటే మీరు ఎక్కడున్నా దేవుడు అక్కడికి వాక్యాన్ని తీసుకొస్తాడు. నిజంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అదే ఆనందంగా ఉంటుంటే, ఇది సురేష్ గారు గొప్పతనం మా గొప్పతనం అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. కానీ ముందు మీలో ఉన్న ఆసక్తిని దేవుడు చూశాడు. అసలు మీకే వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే సురేష్ గారు చెప్తూ వింటారా, నేను చెప్తూ వింటారా? మీరు చెప్పండి. వారు చెప్పినా మీరు వినరు, నేను చెప్పినా వినరు, జయశైల గారు చెప్పినా మీరు వినరు. మీలో ఆసక్తి ఉంది కనుకనే దేవుడు ఆయన ఆసక్తి పరులైన వాళ్ళు ఉన్నారు నాయన ఇక్కడ, అందుకే వారికి వాక్యం కావాలి అని ఒక సురేష్ గారిని, అలానే మమ్మల్ని. కారణం మీరు ఇక్కడ ఉన్నారు కనుక ఆసక్తి పరులు వాక్యం పట్ల, దేవుని పట్ల భయం కలిగిన వారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఏదో చెయ్యాలి అన్న తాపత్రయం కలిగిన వారు మీలో ఉన్నారు కనుకనే దేవుడు ఇంత మహాజ్ఞానం, ఇంత సత్యం. ఎవరు చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఉండగా కూడా మేము వెళ్ళలేదండి, అక్కడ లేదండి, మాకు ఇక్కడికి వచ్చిందా తెలిసిందండి మాకు ఈ జ్ఞానం అని. చాలా మంది అండి ఇండియాలో ఉండగా నిజంగా మాకు ఆయన ఎవరో తెలియదు, ఈ జ్ఞానం మాటలు మేము ఎప్పుడూ వెళ్ళలేదండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మేము విని చాలా ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం అని ఎంతోమంది చెప్పగా నేను విన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం ఇక్కడ ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు దప్పిగొనుచున్నటువంటి ప్రాణములను దేవుడు తృప్తిపరుచేవాడు అన్న మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఆశతో ఉన్న లేదా దప్పిగొనుచున్న వాళ్ళ ప్రాణములను దేవుడు మరి సేద తీరుస్తాడు, ఆదుకుంటాడు, తీరుస్తాడు అని. అలానే వాక్యం అనే దాహంతో, వాక్యం అనే దప్పికతో ఉన్న ఒకనాడు నపుంసకుడును ఇదిగో ఫిలిప్పును పంపించి వాక్యపు దాహార్తిని తీరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు విన్నాడట ఫిలిప్పు గారు, విని అడుగుతున్నాడు, ఎంత బాగా అడుగుతున్నాడు, అతను ఎంత చక్కగా రియాక్ట్ అవుతున్నాడు. ఒకసారి వాళ్ళిద్దరు సంభాషణ చూద్దాం, డిస్కషన్ చూద్దామండి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న డిస్కషన్ లో గ్రంథం చదువుతుండగా విని ఫిలిప్ గారు అడుగుతున్నారు, ఏమండి మీరు ఫైనాన్స్ మినిస్టర్ కదా, అయినా మీరు చదువుతున్నది ఏదైతే ఉందో, మీరు చదువుతున్న యెషయా గ్రంథంలో ఆ భాగం, ఆ పార్ట్ ఏదైతే ఉందో, మీరు చదువుచున్నది మీరు గ్రహించుచున్నారా అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నేనెవరో తెలుసా నీకు అని అంటాం లేదు. నేను ఎవరు అనుకుంటున్నావయ్యా, ఒక దేశానికి నేను ఫైనాన్స్ మినిస్టర్ని. నేను ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఎంత చదువు ఉండాలి, నేను ఎంత చదువు ఉంటే, ఎన్ని తెలివితేటలు ఉంటే ఫైనాన్స్ మినిస్టర్గా కూర్చోబెడతారండి. ఆ దేశంలో అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, ఆయన ప్రజెంట్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్. ఏం చదువు 10th క్లాస్ ఫెయిల్ అనుకున్నారా ఏంటి? లేదండి, గొప్ప చదువు చదువున్నాడు, అన్నిటిపైన అవగాహన ఉంది. అందుకు అతన్ని అంత అత్యుత్తమమైనటువంటి పదవిలో అతన్ని కూర్చోబెట్టారు. అలానే నపుంసకుడు కూడా అంత గొప్ప ఆధిక్యత ఇవ్వబడిందంటే ఎంత చదువు ఉండాలి, అతను ఎన్ని తెలుసుండాలి. లోకంలో ఎంత గొప్ప చదువులు చదివినా బైబిల్ అర్థం అవ్వాలన్న రూలేమీ లేదు. అయ్యే చదివిన బైబిల్ అర్థం ఉందండి. నిజం, అర్థం అవదంటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరంటే లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఆయనకి అర్థం కాలేదట, ఆయనకు అర్థం కాలేదండి బైబిల్. అర్థం కాక ఏమన్నట్టు బైబిల్లో ఏముంది ఏమి లేదు అనేసాడు. అంటే బైబిల్ సత్తా ఏంటో పాప లోక్సత్తా ఆయనకు తెలియలేదు. అంటే లోకంలో గొప్ప చదువు చదివాడు, కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అది ఉపయోగపడలేదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, అది దేవుడు ఇవ్వాలి. ఇతను కూడా అండి చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే మాట అన్నాడో
నేనేంటి, నా చదువు ఏంటి, నా హోదా ఏంటి మాట్లాడట్లేదు. అవన్నీ ఎంత చక్కగా ఒప్పుకున్నాడు చూడండి. అతడు అతడు అంటే నపుంసకుడు. ఎవడైనను అయ్యా మీరెవరో, సమయానికి దేవుడు పంపించాడు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఎవరైనా కానీ నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహించగలను అని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకుంటున్నాడు. ఫిలిప్ ఎక్కడ? ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడ? ఇప్పుడు ఎవరు బ్రతిమలాడుతున్నారట? నపుంసకుడే, ప్లీజ్ ఫిలిప్ గారు ప్లీజ్ ఎక్కడా నాతో పాటు నా రథం ఎక్కండి అని నపుంసకుడు ఫిలిప్పును బ్రతిమిలాడి తన రథం ఎక్కించుకుని చెప్పించుకుంటున్నాడండి వాక్యం. నిజంగా 34 చూస్తుంటే, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడయ్యా? పైన చెప్పిన ఈ సందర్భం ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. దయచేసి నాకు చెప్పు ప్లీజ్ నాకు వాక్యం చెప్పు, నాకు దీని భావం నాకు చెప్పండి ప్లీజ్. ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక సామాన్యుడుగా సేవకుడుగా ఉన్న ఫిలిప్పును దయచేసి నాకు వాక్యం చెప్పు అని బ్రతిమలాడుతున్నాడు. ఎవరి విషయంగా వాక్యాన్ని బ్రతిమిలాడి చెప్పండి అన్నవారిని మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ మీరు ఎప్పుడైనా అడిగారా? ఏమండి ప్లీజ్ కొంచెం నాకు వాక్యం చెప్పండి అడుగుతారా? అడుగుతారు. ఏమడుగుతారు? ప్లీజ్ మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు? మా ప్రార్థన మేము చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే మీరే చేయండి. అది మీరేం చేస్తారు? ప్రార్థన చేసుకోవటం కూడా చేత కదా. మరి ఎంత గుర్తుగా ఇలా అయిపోయారు సోమరులుగా. అంటే ప్రార్థన చేసుకోవడం రాదండి అంటే మీరు చేసుకుంటే వినరానా? మీరు చేసుకుంటే వినప్పుడు మీ గురించి మేము చెప్పినా మా మాట కూడా వినడు, అంతే కదండి. మీ గురించి మీరు రికమెండ్ చేయాలంటే మీరు అర్హత ఉన్న వాళ్ళై ఉండాలి. రికమెండేషన్ కదండి. మమ్మల్ని చేయమంటున్నారంటే మమ్మల్ని రికమెండ్ చేయమంటున్నారు దేవుడికి. మరి మీ గురించి మీరు రికమెండ్ చేయాలంటే మీరు కొంచెం క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలో వద్దా? అంటే జాబ్కి ఎవరిని పడితే వాళ్ళు తీసుకొని రికమెండ్ చేస్తారా మీరు? అంటే ఒక అర్హత, క్వాలిఫికేషన్ అనేది ఉండాలి కదా. మీ గురించి అడగాలంటే అవును ప్రభు చాలా కాలం క్లాస్కి వస్తున్నాడు, తెలుసు మీకు మీరంటే చాలా ఇష్టం, ఆ పనులు ఎప్పుడు ముందుంటాడు, కానీ నో ప్రాబ్లం అయితే మీరు చేయొచ్చు అని మీ గురించి మీరు చెప్పాలి. ఏం చెప్పాలి దేవుడికి? ఎవరు వాక్యం అయిపోవడం ఆలస్యం అంటే వరుస పద్ధతి ఏం కట్టేస్తుంటారు. మా ఏంటంటే ప్రార్థన చేసుకో, వెళ్ళి నువ్వే అడుగు, మా కోసం ప్రార్థన చేయండి అడిగేవాళ్ళే తప్ప ఎవరు దయచేసి మాకు వాక్యం చెప్పండి అన్నవాళ్ళు ఎవరు లేరు. పైగా రివర్స్ అయిపోయిందండి ఇప్పుడు. ఎలా? దయచేసి మేము చెబుతాం కానీ మీరే కొంచెం దయచేసి వినండి. ఆ రోజుల్లో దయచేసి చెప్పండి అన్నారు, ఈరోజు దయచేసి వినండి. అన్ని చోట్ల యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి, మీ ట్రైన్ వస్తుంది, దయచేసి వినండి, మీ ఫ్లైట్ వస్తుంది. ఎందుకు? మీరు వినరు, మరి ఏం చేస్తారు? తింటారు. తినే దగ్గర దయచేసి తినడం చెప్పాలంటే పట్టటమే ఆలస్యం, నిమిషాల్లో మాయమైపోతాయి. తినే దగ్గర దయచేసి అవసరం లేదు, వినే దగ్గరే వాక్యం అండి. చాలా మంది చూస్తుంటే వస్తారు చర్చిలోకి, రాగానే చూసుకుంటారు. ఏంటి చర్చిలోకి వచ్చిన తర్వాత కాము కూర్చోవచ్చు కదా, మొత్తం చూస్తుంటారు. మొత్తం ఎందుకు చూసుకుంటారు? చూస్తుంటే ఎక్కడ ప్రయాణంలో చూసుకునే వాళ్ళు కొంతమంది, ఎక్కడ పిల్లలతోనే చూసుకునే వాళ్ళు మరికొంతమంది. ఎందుకు? చక్కగా నిద్రపోవాలంటే ఈ 2 ప్లేస్లో కరెక్ట్ ప్లేస్లో ఫ్యాన్ అయినా ఉండాలి, పిల్లరైనా ఉండాలి. ఎందుకంటే బ్యాక్ బోన్ ప్రాబ్లం. కాబట్టి వచ్చిందే వినడానికి. ఇక్కడికి వచ్చి కూడా నిద్రైనా అప్పటి వరకు ఏం చేస్తారు? అప్పటి వరకు పడుకునే వస్తారు. ఏంటి అక్కడ పడుకుని సరిపోలేదని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిద్రే. మరి వినేది ఎప్పుడు? ఇక
ఇక వినరు. ఇక్కడ ఆ రోజు చూస్తుంటేనండి నపుంసకుడు, దయచేసి మాకు చెప్పు, దయచేసి నాకు తెలుపు, వాక్యాన్ని దయచేసి చెప్పండి అనే రోజులు రావాలి. మరలా ఆ రోజులు రావాలండి. ఎవరంటారో తెలుసా? వాక్యం పట్ల ఆసక్తిగా ఉన్న వాళ్ళండి. ఎప్పుడు ఎవరిని క్రీస్తు అర్థం అవట్లేదండి బైబిల్లో అంటే. మనం ఒక పాట విన్నానండి, అందులో చిన్న సంశయం ఉందండి అని ఇంకో పాట చెప్పారండి, అందులో పలానా రెఫరెన్స్ తీసుకున్నారండి, అసలు నాకు అది అర్థం అవ్వలేదండి అని ఇలా అడిగేవాళ్ళు, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారండి. అస్సలు ఉండదండి. వ్యక్తుల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరిని, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు తప్ప వాక్యం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిలు లోకంలో గొప్ప గొప్ప చదువులు చదువుకున్నా వారికి అర్థమవుతుంది అని అనుకోవటం తప్పు. అర్థం అవ్వదు అనటానికి మనకు కనబడుతున్నటువంటి నపుంసకుడి ప్రత్యక్ష సాక్ష్యం. ఫైనాన్స్ మినిస్టర్ అర్థం అవ్వలేదు, అర్థం కాక ఫిలిప్పు గారిని అడిగారు. అప్పుడు ఫిలిప్పు గారు వివరించారు, అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నాడు బాప్తిస్మం. చిన్న విషయం చెప్పండి. ఒక దేశానికి ఆర్థిక మంత్రి బాప్తిస్మం తీసుకున్నాడు అని అంటే ఎంత గొప్ప సంగతి అండి అది. అర్థమైంది, తనకు తానుగా అర్థం చేసుకోలేదు, ఎవరి చెబితే అర్థమైంది. అంటే క్రైస్తవుడిగా నీ స్థానం నా స్థానాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, నాయన ప్రపంచంలో వాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా సరే నీ దగ్గర రావాలి, నువ్వు చెప్పేది వినాలి, నువ్వు చెప్పేది అర్థం చేసుకోవాలి, అప్పుడు వాడికి నువ్వే బాప్తిస్మం ఇవ్వాలి. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అంతే. మరి మన దేవుడు పిల్లలారా, ఎంత గొప్ప జ్ఞానపు సంగతులు బైబిల్లో రాయబడితే, నిజంగా ఇంత గొప్ప జ్ఞానానికి మూలమైన క్రీస్తు. జ్ఞానం అంటే ఆయనే కదా, వాక్యం అంటే ఆయనే, జ్ఞానం అన్నా ఆయనే. అటువంటి క్రీస్తు కోసం నిజంగా కొంతమంది మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు నవ్వు వచ్చేస్తుంటది. హాస్యాస్పదంగా ఉంటాయండి వాళ్ళ వ్యాఖ్యలు. అందులో ఒకటి ఏంటంటే, మీరు గతంలో వినే ఉండొచ్చు, యేసుక్రీస్తుల వారట 12వ ఏట యెరూషలేము నుండి పారిపోయి, ఎలా పారిపోయి వచ్చాడంటే ఎడ్ల బండికి వచ్చేసాడట. ఏమండి, ఎడ్ల బండి పైన ఆయన ఎడ్ల బండి నడిపింది ఎవడో, ఏమండి అది ఏ రూట్లో వచ్చిందో, లేదంటే వీడు చూశాడా, అంత ఇప్పుడు చూసినట్టుగా ఎడ్ల బండి పైన ఎక్కడికి వచ్చాడంటే కాశ్మీర్కి వచ్చాడు. రైట్. ఎందుకు వచ్చాడు అని అంటేనట, ఎందుకు పారిపోయాడంటే 12 ఏట పెళ్లి చేస్తుంటే ఇష్టం లేక పారిపోయి వచ్చాడట. కాబట్టి పోనీ ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ మరలా ఎక్కడికి వచ్చాడయ్యా కాశ్మీర్లో అంటే, కాశ్మీర్లో బౌద్ధ సన్యాసుల దగ్గరికి వచ్చేసాడు. బౌద్ధ సన్యాసుల దగ్గర ఏం చేశాడు వచ్చి అంటే, బౌద్ధ సన్యాసుల దగ్గరట ఆయన జ్ఞానం నేర్చుకున్నాడట. చూసారండి వినడానికి అంత ఇదిగా ఉందో. బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పిపోయాడంటే బాగుండేది, లేదట. అక్కడ ఏం చేశాడట, ఆయన జ్ఞానం నేర్చుకున్నాడట. అంటే అబద్ధం అంటే కొంచెం అతికినట్టు ఉండాలి అంటారు పెద్దలు. అబద్ధం ఆయన నమ్మేటట్టుగా ఉండాలి, మరి అంత బొత్తిగా జ్ఞానం లేకుండా మాట్లాడేశారండి. అప్పుడు మనం ఏంటంటే, ఒకవేళ ఆయన బౌద్ధ సన్యాసుల దగ్గర ఆయన కానీ ఒకవేళ జ్ఞానమే నేర్చుకున్నాడు అనుకో, అంటే జ్ఞాని అయిన క్రీస్తుకు జ్ఞానం నేర్పిన వాడంత గొప్పోడు. అంతే కదండి. ఈయనే జ్ఞానం అని మనం అంటుంటే, ఈ జ్ఞానికి జ్ఞానం నేర్పిన ఆ గురువు ఎంత గొప్పవాడు. అటువంటిప్పుడు జ్ఞానికే జ్ఞానం నేర్పిన ఆ గురువు ఎవరు? ఒకవేళ అది నిజమైతే అసలు ఈరోజు ప్రపంచానికి యేసుక్రీస్తు ఎందుకు శకపురుషుడు అవుతాడు? వాడే అవ్వాలి, అతను అవ్వాలి కదా శకపురుషుడు. ప్రపంచంలో యేసుక్రీస్తుని శకపురుషుడిగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఆయన పేరుతో తేదీలు, ఆయన పేరుతో సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఆయన గొప్పవాడుగా ప్రపంచం అంతా కూడా కీర్తిస్తుంటే,
అంత గొప్పవాడైన యేసుక్రీస్తుకు జ్ఞానం నేర్పినవాడు, వాడు ఇంకా గొప్పవాడు అవ్వాలి, వాడే శకపురుషుడు యుగ పురుషుడు అవ్వాలి. ఎవడు వాడు ఇంతకు? ఇంకొక విషయం తెలుసా, అసలు యేసుక్రీస్తు 12వ ఏట ఆయన వీళ్ళ దగ్గర జ్ఞానం నేర్చుకోవలసినంత అవసరత ఆయనకు లేదు. ఎందుకు లేదంటే 12వ ఏట ఆయనకున్న జ్ఞానానికి అక్కడున్న శాస్త్రులు పరిచయులు చెమటలు పట్టిపోయే వాళ్ళకు తెలుసండి. యేసుక్రీస్తు 12వ ఏట యెరూషలేము దేవాలయంలో కూర్చున్నాడు. ఒకసారి సందర్భం చూద్దాం. 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనంలో ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వచ్చేసారు. 12వ ఏట ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఆయన మాత్రం యెరూషలేములో నిలిచిపోయాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన ఎక్కడో సమూహంలో ఉన్నాళ్లే, ఆయనే వచ్చేస్తాలే అనేసి అలా వెళ్ళిపోయారట. ఒక దిన ప్రయాణం. ఆ తర్వాత చూశారట, కనిపించలేదు. బంధువుల దగ్గరికి వెళ్ళారు, అక్కడ కనబడలేదు. 45లో ఆయన కనబడనందున ఆయన వెదకుచు యెరూషలేమునకు మరలా తిరిగి వచ్చిరి. అప్పటికే 3 దినాలు అయిపోయింది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి. 12వ ఏట 3 దినముల తర్వాత వచ్చిన తల్లిదండ్రులకు యేసుక్రీస్తుల వారు ఎక్కడ కనిపించారు అన్నప్పుడు బోధకుల మధ్య కూర్చున్నాడు. రైట్. బోధకుల మధ్య కూర్చుని ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకిస్తున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? బోధకులు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటారండి బోధకులు? వాళ్ళ బాధలే తప్ప ఏముండదండి. బోధకులు తెలుసలేదు, ఆంధ్రాలో పాస్టర్స్ మీటింగ్ అని జరుగుతుంటాయండి అప్పుడప్పుడు. ఏమంటే పాస్టర్ల సదస్సు ఏముంటదంటే ఏమి ఉండదు. పోయిన నెలలో ఎక్కడ పెట్టుకున్నారు, ఆ రోజు ఎంతమంది వచ్చారు, అటెండెన్స్, ఆ తర్వాత అక్కడ భోజనాలు ఏం పెట్టారు, సరిపోయా లేదా, మిగిలేయా లేదా, వాటి గురించి ఈరోజు మాట్లాడుకుంటారు. మళ్ళీ దీని గురించి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుకుంటారు. అంతకుమించి ఏమీ లేదంటే ఏముంటుందండి. ఎందుకంటే మా వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చే వరకు చాలా మంది అందులో మెంబర్స్గా ఉంటారు, అదే వెళ్తుంటారు. ఒక పాస్టర్ల మీటింగ్లో భోజనం దగ్గర ఏకం పెద్ద గొడవ అయిపోయిందట. దృష్టి ప్లేట్ల దగ్గర ఫైటింగ్ అయిపోయింది. ఆ దెబ్బతో ఆ పాస్టర్ల అసోసియేషన్ కాస్త 2 ముక్కలు అయిపోయింది. అప్పటి వరకు ఒకటది, గొడవతో ఏమైపోయింది, 2 అయిపోయింది. ఇంతకీ గొడవ ఎక్కడ వచ్చిందంటే భోజనం దగ్గరే. అంటే ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళన్నప్పుడు భోజనం కాదు, ఎంత దూరం ఏంటంటే ఏమీ ఉండదు. ఈయన కూడా బోధకుల మధ్య కూర్చున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని వింటున్నాడు జాగ్రత్తగా. అన్నీ విన్నాడు. ఆ తర్వాత ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి విన్నాడు, తర్వాత మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు, నెక్స్ట్ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ, అందులో ఎవరెవరు ఉన్నారు? బోధకులు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. అబ్బో, అందులో పండగ అంటే అందరూ వచ్చేస్తారు కదండి. పండగ కదండి, పస్కా పండుగ కదా. పస్కా పండుగ అంటే తన అర్థం ఏంటంటే ఇంకా ఆ ఇజ్రాయేలీలలో ప్రముఖులైన వారంతా కూడా ఖచ్చితంగా యెరూషలేము దేవాలయములో సమావేశం. అంతమంది బోధకుల మధ్య 12 ఏళ్ల వాడుగా ప్రభు కూర్చున్నాడు. వాళ్ళందరి మాటలు వింటున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. ఇక ఆయన ఎప్పుడైతే ప్రశ్నలు ప్రారంభించాడో ఇక అవతల వాళ్ళకు మాట లేదు, సౌండ్ లేదంటే
వాళ్ళకి సౌండ్ లేదు, ఇక వాళ్ళకి సమాధానాలు లేవు. అందుకే తర్వాత మాట చూస్తుంటేనండి నిజంగా ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ప్రజ్ఞ అన్న పదం అక్కడ ఉపయోగించబడింది. ప్రజ్ఞ అంటే వయసుకు మించిన జ్ఞానం. ఐక్యూ చాలా ఎక్కువ ఉంటే పిల్లలకు అంటుంటారు అప్పుడప్పుడు. వాళ్ళ వయసు చాలా చిన్నది కానీ వాళ్ళ ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి. అది ప్రజ్ఞ అన్నారు. ఇక్కడ ఈయన వయసు చూస్తే 12, ఈయన ప్రశ్నలు ఈయన సమాధానాలు చాలా పెద్దగా ఉన్నాయి. అందుకే ఆయన ప్రజ్ఞకును అలానే ఆయన ఇచ్చిన ప్రత్యుత్తరములు సమాధానములకును విస్మయముందిరి అన్నాడు. విస్మయం అంటే ఇంకా ఆశ్చర్యం అన్న దానికంటే కూడా చాలా పెద్దదండి అది. ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే విస్మయం అంటే మైండ్ బ్లాక్ అయిపోవటం. దిమ్మ తిరిగిందంట చూసారా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా అంటే ఇంకేం ఉండదు అనమాట ఇంకా మాట్లాడడానికి. ఇక్కడ ఈయన మాట్లాడాడు. ఎవడు కొడితే ఎవరికైనా దిమ్మ తిరిగింది, ఎవడైనా కొడతాడు, అది గొప్ప సంగతి కాదు. మాటలు ప్రభు మాట్లాడాడు. ఆయన మాట్లాడుతుంటేనట ప్రధాన యాజకులు బోధకులకు మైండ్ ఏమైపోయిందట, బ్లాక్ అయిపోయింది. చూస్తే 12 ఏళ్ల కుర్రోడు మన మైండ్లన్నీ కూడా ఏం చేశాడు, బ్లాక్ చేశాడు. నిజంగా క్రైస్ట్ చర్చ్ కువైట్ని చూస్తుంటే కూడా మిగతా సంఘాలను అలానే అనుకుంటే కావచ్చు. మాది 40 years మాది, వీళ్ళకి 5 years కూడా లేవు. ఏంటి అసలు ఇలా అయిపోయింది? అలానే ఉంది కదండి. సేమ్ మా వయసు ఏంటి, మా అనుభవం ఏంటి. కుర్రోడు 12 ఏళ్ల కుర్రోడు ఏంటి అసలు ఇలా మాట్లాడుతున్నాడు? ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మాటలేదు, సౌండ్ లేదు, అన్నీ మూసేసుకున్నారు. ఇంకా విస్మయం అంటే అదే. ఇంకా విస్మయం ఉందిరి అన్నాడు. ఎవరు 12 ఏళ్ల వయసులో ప్రభువు అక్కడున్న వాళ్లకు చెమటలు పట్టించాడే, వాళ్ళ నోట మాట రాకుండా చేశాడే. అంత గొప్ప జ్ఞానాన్ని అంత గొప్ప సంగతిలో ఆయన మాట్లాడాడే. అలాంటి ప్రభువు బౌద్ధ సన్యాసుల దగ్గరకు వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర నేర్చుకున్నదే ఉంటుంది చెప్పండి. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఆయన చరిత్ర ఎంత గొప్పది. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన క్రీస్తును ఇండియాకు తీసుకురావటం, అందులో కాశ్మీర్లో కట్టడం, కాశ్మీర్లో బౌద్ధ సన్యాసుల దగ్గర నేను నేర్చుకోవటమా? నేర్చుకొనవలసిన అవసరత లేదు. 12వ ఏటనైన మాస్టర్గా కనబడుతున్నాడు అక్కడ. ఇది యేసుక్రీస్తుల వారి ఘన చరిత్ర. నీకు తెలిసిందేంటి? ఇండియాకు వచ్చారన్నా తప్పు. కాబట్టి యేసుక్రీస్తు 12వ ఏట ఆయన అగ్గుపరిచిన జ్ఞానం, 12వ ఏట ఆయన మాట్లాడిన మాటలు, అందులో ఉన్నటువంటి మహత్తు ఎంత గొప్పది. కాకపోతే వాళ్ళంత విస్మయం చెందాలి. అప్పటికి చెప్పాడండి ప్రభు, నేను నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? లోకం పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు మరుగు చేయబడిన సంగతులు అన్నమాట వస్తాయన్నాడు. అదే కదా మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను తెలియచెప్పెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అంటే నేను చెప్పేది ఎవరికి తెలియదు. ఈ రోజు వరకు మీరు వినని, ఈ రోజు వరకు ఎవరు చెప్పని మాటలు, సంగతులు నేను చెబుతానన్నాడు. అందుకే నేను వాళ్ళు ఎందుకు విస్మయం ఉందని చెప్పండి. అక్కడ వాళ్ళు విస్మయం పొందటానికి గల కారణం ఈ రోజు వరకు మనకు తెలియని, మనకెవరు చెప్పని. బోధకులు మర్చిపోకూడదు, వాళ్ళు ప్రజలు కాదు. బోధకులే ఆశ్చర్యపోతున్నారంటే ప్రజల సంగతి ఏంటి? ఇక బోధకులే విస్మయం ఉండాలంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి.
ఏడు బోధకుడికి తెలియలేదంటే ప్రజలకేం తెలుస్తుంది? ఇక బోధకులే ఆశ్చర్యపోతున్నారంట, ప్రజలు ఇంకా ఆశ్చర్యపోతారు. అందుకే మొట్టమొదటగా నోరు తెరచి చేసిన లేదా మాట్లాడిన సందర్భమే కొండ మీద ప్రసంగం అని మనం చెప్పుకుంటాం కదా. మత్తయి 5, 6, 7 వరుసగా అంతా కూడా ఒకే చోట ప్రభు కూర్చొని మాట్లాడిన ప్రసంగం ఉన్నదంతా కూడా. ప్రసంగం అంతా అయిపోయింది. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత రిపోర్ట్ అన్నమాట. పబ్లిక్ టాక్ అంటారు కదండి. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే హాల్లోకి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సినిమా చూసి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌత్ పీసులు నోట్లో పెట్టి అడుగుతుంటారు, ఏంటండి మీ ఒపీనియన్ ఏంటి, సినిమా ఎలా ఉంది అన్నప్పుడు ఒకడేమో 50 days 100 days సూపర్ డూపర్ కేక రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళంతా కూడా. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తులో ప్రసంగం అయిపోయిందండి. 5, 6, 7 అధ్యాయాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత సేమ్ పబ్లిక్ టాక్ అనమాట. ఏంటి చెప్పండి, ఇప్పుడు ప్రభు చేసిన ప్రసంగం మీద మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి, ఈ ప్రసంగం ఎలా ఉంది చెప్పండి అని పబ్లిక్ని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు పబ్లిక్ టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 7వ అధ్యాయం చివరి వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు, అంటే పబ్లిక్ టాక్ అన్నమాట. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. బోధకు ఆశ్చర్యపడుతున్నారు. ఎవరు? జన సమూహములు. ఎంతమంది? వేలకు వేలు ఆయన ప్రసంగాలు విని ఆశ్చర్యపడుతున్నారట. 12వ ఏట శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వాళ్ళు విస్మయం పొందారు, వీళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. అంటే వాళ్ళు కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చాడు ప్రభు అక్కడ, అందుకే మైండ్ బ్లాక్ అయిపోయాయి. అంతే కదా, బోధకుల మధ్య మరి అలానే మాట్లాడాలి ఆయన. అందుకని ఎక్కువ మాట్లాడేసరికి వాళ్ళకి ఏం అర్థం కాలేదు, మాటలేదు. ఇక్కడికి వచ్చేందులో సామాన్యులు కదా ప్రజలు, కాబట్టి గొప్ప చదువుకున్న వాళ్ళు ఏమి కాదు. అందుకే వీళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈయన మాట్లాడాడు ఇక్కడ. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మా బోధకులు ఉన్నారు, ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు, ఎంతో కాలంగా వెళ్తున్నాం అక్కడికి, అసలు ఎప్పుడు చెప్పలేదే ఇలాంటి మాటలు, ఎవరి నోట మేము వినలేదయ్యా, ఎవరి నోట రాలేదయ్యా ఈ మాటలు అని ప్రజలు నిజంగా మన స్పందన తెలియజేస్తూ మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని ఆ రోజు విన్న వాళ్ళంతా ప్రజలు చెప్పారు. అక్కడ బోధకులు విస్మయం పొందారు, ఇక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు ప్రభు బోధించాడు. ఎంత గొప్ప చరిత్ర యేసుక్రీస్తుదైతే ఆయన తీసుకొచ్చి బౌద్ధ సైనాల దగ్గర కూర్చోబెట్టారు ఈ బుద్ధి లేని వాళ్ళు. కాబట్టి ప్రభు నేర్చుకోవలసిన అవసరత ఆయనకి లేదండి. అందుకే ఆయన మాటలు వింటున్నప్పుడు చాలా మందిలో కలిగిన సందేహం ఏంటంటే, ఆ రోజు ఇతను ఈ పాండిత్యం ఇతనికి ఎలా వచ్చింది, అసలు ఇతను ఎక్కడ చదువుకున్నాడు, ఇతను ఏం చదువుకోలేదు కదా, అయినా ఇతనికి ఎలా వచ్చింది ఇంత పాండిత్యం అని అలా ఆశ్చర్యపోతున్నారట. అంటే ప్రభు జీవితం ఆశ్చర్యం అండి అందరికీ. ఏమంటే ఆయన మాట్లాడితే ఆశ్చర్యపోతున్నారు, ఆయన అద్భుతాలు చేస్తే ఆశ్చర్యపోతున్నారు, ఆయన సూచక్రియలు చేస్తే ఆశ్చర్యపోతున్నారు, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం మరి అద్భుతం. అంటే యేసుక్రీస్తు అంటేనే అద్భుతమా, ఏదంటేనే ఆశ్చర్యమా, ఏదంటేనే గొప్ప చరిత్ర కలిగిన వాడు అన్నప్పుడు ఎవరు యేసుక్రీస్తును ప్రపంచంలో ఎవరితో పోల్చగలరు చెప్పండి, ఒకరి పేరు చెప్పండి, ఎవరితో పోల్చగలరు చెప్పండి, ఏ విషయంలో పోల్చగలరు? ఏ ఒక్క విషయంలో కూడా యేసుక్రీస్తును మరొకరితో పోల్చే అవకాశం లేదు. అంత చరిత్ర కలిగిన వాడు, అంత గనుడు మనం నమ్మిన ప్రభు అంటే. ఇంకో మంచి విషయం చెప్తాను బైబిల్లో, నిజంగా ఎంత గొప్పవాడు, ఆయన మాటల్లో ఎంత జ్ఞానం ఉందో అన్నది మీకు అర్థం కావడానికి మరో మంచి సందర్భం. యేసుక్రీస్తుల వారు యెరూషలేములో ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం బట్టి, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో
కొందరు గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారట. ఏమంటే గ్రీసు దేశస్తులు అంటే గ్రీసు దేశం అంటే మీకు తెలుసు కదా, యూరోప్లో ఉంటాయి. యూరోప్లో ఉంటుంది. ప్రభు ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేములో ఉన్నాడు. ఆసియా అంటే యూరోప్ నుంచి వచ్చారు యెరూషలేముకు. కానీ యూరోప్ నుంచి యెరూషలేముకు వచ్చి యెరూషలేములో వీళ్ళు యూరోప్ నుంచి వచ్చిన గ్రీసు దేశస్తులు ఎవరిని కలుసుకోవాలి, ఎవరిని చూడాలి అనుకుంటున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తుని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఏమండి ఎందుకు యేసును చూడాలనుకుంటున్నారు, ఎందుకు యేసుతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే అప్పటికి యేసుక్రీస్తుని గురించిన సమాచారం యూరోప్ కూడా వెళ్ళిపోయిందన్నమాట. మరి జ్ఞాని కదండి మహానుభావుడు. ఒకప్పుడు సొలొమోను ఆయన జ్ఞానాన్ని వినడానికి షేబా దేశం నుంచి రాణి వచ్చిందని మనం చదువుకున్నాం. ఆవిడ ఆఫ్రికా ఖండం నుంచి వచ్చింది, ఈయన ఆసియాలో ఉన్నాడు. అంటే సొలొమోను జ్ఞానాన్ని వినడానికి దక్షిణ దేశపు రాణి వచ్చినట్లుగా మనం చదువుకున్నాం. మరి యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఈయన సొలొమోను కంటే గొప్పవాడు కదా యేసుక్రీస్తు. ఇతని జ్ఞానాన్ని వినడానికి, ఈయన చూడటానికి యూరోప్ నుంచి వచ్చారు. అంటే అప్పటికే యేసుక్రీస్తుని గురించిన సమాచారం ప్రక్క దేశం కాదు, ఖండాలకు వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి నిజంగా ఏ విధమైనటువంటి ఆ రోజు మరి ప్రచార సాధనాలు ఏమున్నాయి చెప్పండి? మీడియా ఏమీ లేదు. ఏది వెళ్ళాలన్నా మనిషి నుంచి మరో మనిషికి వెళ్ళడం తప్ప, మాటతో వెళ్ళటమే తప్ప, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ తప్ప వేరే ఏ విధమైనటువంటి పబ్లిసిటీ అవకాశమే ఆ రోజుల్లో లేదండి. ఈ రోజుల్లో అనుకోండి, ఇక్కడ చీమ కొడితే క్షణాల్లో ఇండియాలో తెలిసిపోతుంది చీమ కొట్టే సంగతి, అంతే కదండి. ఇక్కడ చెప్పిన వాక్యమేమోలే కానీ, ఇక్కడ చెప్పిన మంచేమో కానీ చెడు మాత్రం క్షణాల్లో ప్రపంచాన్ని మనం చూపించేస్తుంటాం. ఈరోజు మనకున్నటువంటి టెక్నాలజీ, ఆ రోజు ఏ టెక్నాలజీ లేదు. కానీ యేసుక్రీస్తుని గురించిన సమాచారం నిజంగా గ్రీసు దేశానికి వెళ్ళిందట. వాళ్ళు అనుకుని ఉండొచ్చు, మనం యెరూషలేము వెళితే తప్పనిసరిగా ఎవరిని కలవాలి? యేసును కలవాలి, యేసును చూడాలి. ఎవరు గ్రీసు దేశస్తులు అంటే సామాన్యులుగా తెలిసైతే గ్రీసులంటే చాలా జ్ఞానులు. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23-24 వచనాలలో యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. అంటే గ్రీసు దేశస్తులకు ఏం కావాలట? జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అందుకే చూడండి, ప్రపంచంలో తత్వవేత్తలుగా జ్ఞానులుగా పిలువబడిన వాళ్ళు ఎక్కువ మంది ఆ గ్రీసు దేశంలో పుట్టిన వాళ్ళే. ఒక అరిస్టాటిలా, ఒక సోక్రటీసా, ఒక ప్లేటోనా, ఒక ఆర్కిమెడిసా, ఒక యూక్లిడా, వీళ్ళంతా కూడా తెలుసా అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు. వీళ్ళంతా పుట్టింది అదే గడ్డ పైన, అదే గ్రీసు దేశంలో. అదే జ్ఞానులు పుట్టిన దేశం, జ్ఞానులు ఆవిర్భవించిన ఆ దేశం నుంచి వచ్చారు వీళ్ళు. జ్ఞానులు వెనకనే జ్ఞానిని వెతుకుతున్నారు. మీకు అర్థమైందండి? జ్ఞాని ఎప్పుడు జ్ఞానుల సహవాసాన్ని కోరుకుంటాడు, మూర్ఖుడు ఎప్పుడు మూర్ఖుల సహవాసమే కావాలి. మంచి మాటలు చెప్పేవాడుతో నిజంగా మంచి మనసున్న వాళ్ళే ఉంటారు. నేను రెబల్ అనుకోండి, నా చుట్టూ కూడా ఎలా ఉంటారు? రెబల్సే ఉంటారు, రౌడీలు. ఎంత రౌడీ బ్యాచ్ అనమాట. మీరు ఏ సంఘం అంటే మాది రౌడీ సంఘం అని చెప్పుకుంటున్నాను లేండి. స్త్రీ సంఘం కాదండి, అదంతా రౌడీ సంఘం అంట. దౌర్జన్యం, నోటికి ఏ మాట ఇస్తే ఆ మాట, వయసుతో నిమిత్తం లేదు, అనుభవంతో నిమిత్తం లేదు. వాడ పెద్ద రౌడీ, చుట్టూ చేరిన వీళ్ళంతా పిల్ల రౌడీలు. ఏంటండి, ఎవడో క్రైస్తవుడుగా మనం మాట్లాడుతున్న మాట మన వయసును బట్టి ఎదుటి వారికి మేలు కలిగేదిగా ఉండాలి. నీ నోట అనుకూల వచనం ఏంటి? అనుకూల వచనం అంటే ఆత్మను రక్షించేదిగా ఉండాలి. ఒక వ్యక్తిని దేవుని కొరకు నిలబెట్టే మాట మాట్లాడు, అంతేకాని వ్యక్తుల మధ్య కలహాలు, వ్యక్తుల మధ్య అసూయలు, వ్యక్తుల మధ్య మనస్పర్ధలు, వ్యక్తుల మధ్య ఎడబాటు చేసి ఏం సాధిద్దామని చెప్పండి? ఏం సాధిద్దామని? నీకు చేతనైతే నీ మాట కలిపేదిగా ఉండాలి, అలా మాట్లాడాలి. చాలా మంది మాట్లాడుతుంటారండి, మాట్లాడే పద్ధతి తెలియదండి చాలా మందికి.
అందుకే పెద్దలు అంటుంటారు, ఒరే మీరు మాట్లాడితే మీ మాటలు సూదిలా ఉండాలిరా అంటుంటారు. కారణం సూది చేసే పని ఏంటంటే ముక్కలన్నీ కలుపుకుంటూ వెళ్తుంటదండి, తెలుసు కదండి. సూది జాయిన్ చేస్తుంది ఒక్కో దాన్ని. చిరిగిపోయింది అనుకోండి, దేంతో కొడతారు? చూస్తుంది. అది కట్టారు అనుకోండి, దాని తెలిసిన పని ఒకటే, అంతే. కొంతమంది మాటలు అలానే ఉంటాయండి, కత్తెరలా ఉంటాయండి. అస్సలు అంటే కలిసి ఉండటం చూస్తే భరించలేరు. అది తప్పండి. జ్ఞానులు కనుకనండి ఆలోచించారు, మనం ఒకసారి ఆ జ్ఞానాన్ని కలిస్తే బాగుంటుంది, మనం ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళాలి అనుకుని వచ్చారండి. ఎవరి జ్ఞానుల దగ్గరికి ప్రభు వెళ్ళలేదు. జ్ఞానులే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? ప్రభు దగ్గరికి వస్తున్నారు. జ్ఞానులే వరుస ఎవరి క్యూలో ప్రభు దగ్గరికి వస్తుంటే, ఎవరి జ్ఞానానికి మూలమైన క్రీస్తును వీళ్ళెక్కడ తీసుకొచ్చారు? చరిత్రకారులు అని చెప్పుకున్న గొప్ప వాళ్ళు. ఒక ఫిడా హస్సాని అని కానివ్వండి, ఎవడు ఒక నోతివిచ్ కానివ్వండి, ఒక కివ్ అనేవాడు కానివ్వండి, కస్టన్ అనేవాడు కానివ్వండి, వీళ్ళు ప్రపంచ చరిత్రకారులు. ఈ చరిత్రకారులు క్రీస్తు విషయంలో వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, అంత గొప్ప జ్ఞానానికి నిధిగా కనబడుతున్న యేసుక్రీస్తును ఆయన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసి యేసుక్రీస్తును ఇండియాకి తీసుకొచ్చారు. ఒకటి ఇండియాకి తీసుకొచ్చి కాశ్మీర్లో పెడితే, ఇంకోటి జపాన్ తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేశాడు ఆయన, ఇంకోటి రష్యా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ ఇష్టమే, ఎక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడికి వచ్చేస్తారు ప్రభు. మరి అమాయకులు దొరికాడు అక్కడే. ఎందుకు ప్రభు కోసం మాట్లాడుతున్నారంటే, ఎవరి కోసం మాట్లాడినా ప్రపంచం పట్టించుకోదండి, ప్రభు కోసం మాట్లాడే ప్రపంచం వరకు చూస్తుంది. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ కనుక. నీకు అర్థమైందా? ఎవరి కోసం ఎందుకు మాట్లాడాలన్నప్పుడు అంత చిన్న చితకం వాళ్ళేనండి. అదే ప్రభు కోసం అయితే ఏంటంటే, ప్రపంచంలో అత్యధిక మంది చేత ఆరాధింపబడుతున్న, అత్యధిక మంది గుండెల్లో కొలువై ఉన్నవాడు ఎవరంటే క్రీస్తు. కానీ ఈయన గురించి మనం ఏది మాట్లాడినా అంత మన వైపు చూస్తుంది. కానీ అందరినీ మన వైపు తిప్పుకోవాలంటే ఎవరి కోసం మాట్లాడాలి? ప్రభు కోసం మాట్లాడాలి. అందుకేనండి వాళ్ళేదో సమాజానికి తెలియడం కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ పేరు కోసం ప్రభువుని వాడుకుంటున్నారు. కాకపోతే ఇలా వాడుకుంటున్నారు. ఆయన జ్ఞానం అంటే ఆయన దగ్గరే కదండి. వలస పత్రికలో ఏమంటే ఆయన గురించి రాయబడిన మాట, సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు కదండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయనే బుద్ధి. ఆయన బౌద్ధ సైన్యం దగ్గర రావడం ఏంటి? ఆయనే జ్ఞానం. ఇతని జ్ఞానుల దగ్గరికి వెళ్ళటం ఏంటి? అందుకే వాళ్ళు నిజంగా జ్ఞానులు. ఇంకో మంచి సందర్భం ఏంటంటే, ఎవరైనా మత్తయి సువార్త 2లో మీకు తెలుసు, ప్రభు అప్పుడు పుట్టాడు, చక్కగా మరియమ్మ ఒడిలో ఉన్నాడు. తూర్పు దేశం నుంచి బయలుదేరండి ఎవరు? జ్ఞానులు. వాళ్ళకేం పని? అమ్మో గొప్ప జ్ఞాని ఎవరు ఈ భూమి మీద పుట్టారు కనుకనే, వీళ్ళ జ్ఞానులు కనుకనే ఒక జ్ఞాని పుట్టాడన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అందుకే దేవుడు నిజంగా వీళ్ళ విషయంలో తూర్పు దేశపు జ్ఞానులు అని రాయించాడు. కారణం నిజంగా జ్ఞాని అయిన క్రీస్తును కనుగొనడానికి వస్తున్నారు కనుక. అలా వచ్చి మరియమ్మ ఒడిలో ఉన్న ప్రభు పాదాల మీద పడ్డారు, ఆయనకు కానుకలు అర్పించారు. ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అప్పటికి ఆయన నోరు తెరిచి ఇంకా మాట్లాడడం ప్రారంభించలేదు. అప్పటికి ఎంత వయసు? 2 ఏళ్ళు సుమారు. 2 ఏళ్ల వయసులో ఆయన ఏం మాట్లాడతాడు? ఏమీ లేదు. ఆయన నోరు తెరిచి మాట్లాడటం ఆరంభించక ముందే జ్ఞానులు అనుకున్న వాళ్ళు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు, ఆయన కాళ్ళకు మొక్కారు. మాట్లాడక ముందే జ్ఞానులు కాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడంటే, ఇక ఆయన మాట్లాడితే ప్రపంచం అంతా ఆయన కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. ఆయన కాళ్ళ దగ్గర రావాల్సిందే. వచ్చేసారు. ప్రపంచంలో మెజారిటీ ఎవరు? మనం క్రైస్తవులు కాదు చెప్పండి. 750 కోట్ల మంది అంటే అందులో 350 కోట్ల మందికి పైగా ఎవరంటే క్రైస్తవులు. అంత వచ్చేసారు. మిగిలిన వాళ్ళు మీరు రాలేదు కదా అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు వాళ్ళకు ఏది చేయాలన్నా ప్రభు పేరు చెప్పి చేసుకునేవారు ఇద్దండి. కాలం మూలం ఆయనే కదా కాలానికి.
ఆయన ప్రత్యక్షంగా ఒప్పుకోనప్పటికీ పరోక్షంగా ఆ ప్రభు పేరు చెప్పుకునే ఏదైనా చెయ్యాలండి. అంటే ప్రపంచం మొత్తాన్ని ఆయన తన కాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు. ఆయన మాట్లాడక ముందు జ్ఞానులు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. మాట్లాడడం ఆరంభించిన తర్వాత ఇదిగో గ్రీసు దేశం నుంచి జ్ఞానులు వచ్చేసారట. ఇప్పుడు వచ్చి నిలబడ్డారట. నిలబడి ఫిలిప్పుని పిలుస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి అక్కడ 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేది. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, చూసారంటే వాళ్ళ సంబోధన, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం, ప్లీజ్ మేము ఆయన్ని చూస్తాం, చాలా దూరం నుంచి వచ్చాం, ఒక్కసారి ఆయన ముఖం చూసి వెళ్ళిపోతాం, ఒక్కసారి మేము ఆయన్ని చూస్తాం. ఎందుకు చూడాలనుకున్నారు? ఆయన వింత ఆయన ఏంటి? ఆయన ఏమైనా ఆశ్చర్యకరమైన వాడా? అవును, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. అందుకే మేము ఆయన్ని చూడాలనుకుంటున్నాం, ప్లీజ్ ఒక్కసారి మాకు ఆయన చూపించండి అని చెప్పినప్పుడు అప్పుడు ఫిలిప్పు వచ్చి ఈ విషయాన్ని ఆంధ్రయ్యతో చెప్తున్నాడు. ఏమండి ఆంధ్రయ్య గారు ఇలా వచ్చారు గ్రీసు దేశం నుంచి, వారు వచ్చిన వాళ్ళు గ్రీసు దేశం నుంచి వచ్చారంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, అందులో జ్ఞానులు కదా, పర్వం చూడాలనుకుంటున్నారు, మరి ఏం చెప్తారు మీరు అన్నప్పుడు ఆంధ్రయ్య ఫిలిప్పు ఇద్దరు కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళారట. ప్రభుతో చెప్తున్నారు, మరి ఏమండి జ్ఞానులు వచ్చారు, బయట ఉన్నారు, వీళ్ళు చూడాలనుకుంటున్నారు అన్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే 24లో, గోధుమ గింజ భూమిలో పడి చావుకునే నెడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన నెడల విస్తారముగా ఫలించును అన్నాడు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు, కాసేపు మీకు కూడా ఏం అర్థం కాలేదు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, అని చెప్తున్నది ఏంటి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా ఎవరు వచ్చారు మీరు కలవాలనుకుంటున్నారంటే చింతగింజ భూమిలో పడి చావుకునే నెడల వెళ్ళిపో అన్నారు అనుకోండి, ఎంతవరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడే ఎవరిపోయింది అనుకుంటారు. వీళ్ళు వచ్చి అడుగుతున్నది ఏంటి, ప్రభు చెబుతున్నది ఏంటండి? కానీ వాళ్ళు అడిగిన దానికి ప్రభు చెప్పేదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంత జ్ఞానం లేనివాడు ఏంటి, కొద్దిగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనివాడు ప్రభు ఉంది. ఎందుకు గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నాడంటే, ఈరోజు నా గురించి చాలా విన్నారు, వాళ్ళు చాలా విన్నారు. విన్న వాళ్ళు నా గురించి చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తారు కదా. ఈరోజు నన్ను చూశారనుకోవాలి, ఇలా ఏముందిలే అనుకుంటారు వాళ్ళు. ఈరోజు కాదు నన్ను చూసేది, ఒకరోజు చూస్తారు. ఎప్పుడంటే ఒక గోధుమ గింజ అది గింజగా ఉన్నప్పుడు దాని శక్తి ఏంటో, దానిలో ఉన్న సామర్థ్యం ఏంటో తెలియదు, చిన్నగా కనబడుతుంది. దానిలో ఉన్న శక్తి తెలియాలంటే అది ఊళ్ళు పట్టింది. ఆ తర్వాత అది లేస్తుంది చచ్చిపోయి, విస్తారముగా ఉంటుంది. అయ్య బాబోయ్, అంత చిన్న గోధుమ గింజ ఎంత బాగా వచ్చేసిందా, ఆ రోజు మీకు దాని శక్తి మీకు అర్థం ఉంటుంది. ఒక మర్రి విత్తనం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, ఏముంది మర్రి విత్తనం కదా అనుకుంటాం. అది ఊళ్ళో పెట్టారనుకోండి, ఒకరోజు మహావృక్షంగా మారితే ఏంటంటే ఇంత చిన్న విత్తనంలో నుంచి ఇంత మహావృక్షం వచ్చేసిందా, ఆ రోజు ఆశ్చర్యపోతాం. అలానే నన్ను వాళ్ళు ఇప్పుడు చూస్తే వాళ్ళకి నాకు అర్థం కాదు. గోధుమ గింజ ఎలా భూమిలోకి వెళుతుందో నేను భూమిలోకి వెళ్ళే రోజు దగ్గర పడింది. నేను వెళుతున్నాను భూమిలోకి, నేను సమాధిలోనికి వెళుతున్నాను. తిరిగి 3వ దినాన లేస్తారు. ఎలా లేస్తానో తెలుసా? విస్తారమైనటువంటి మరి మొక్కగా గోధుమ గింజ ఎలా లేస్తుందో విత్తనం, నేను కూడా భూమిలోకి వెళ్ళిపోతాను. 3వ దినాన మరలా లేస్తాను మహిమ శరీరంతో. అప్పుడు చూడమని నా రూపం ఏంటో, ఆ రోజు చూడమని నా శక్తి ఏంటో, ఈరోజు చూస్తే నేను వాళ్ళకి సరిగా అర్థం కాను. అంటే ఇక్కడికి వచ్చినటువంటి జ్ఞానులు వాళ్ళు ప్రభు దగ్గరికి యెరూషలేముకు వచ్చి, పండుగకు వచ్చి ప్రభువును చూడాలి అని వాళ్ళ ఆశపట్టంలో ఉన్న ఆంతర్యం నాకు అర్థమైంది. ప్రభు చాలా గొప్పవాడని. యేసు పుట్టుకతో జ్ఞానులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసారని కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి కానుకలు ఇచ్చి వెళ్ళిపోయారు. యేసు 12వ ఏట శాస్త్ర పరిచయాల మధ్య కూర్చున్నాడు, బోధకుల మధ్య కూర్చున్నాడు. ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. ప్రత్యుత్తరములకు వాళ్ళు విస్మయం పొందినట్టుగా మనం చూశాం. ఇదిగో ఆయన బోధ ప్రారంభించాడు. జనులందరూ కూడా ఆయన బోధకు జన సమూహములు ఆశ్చర్యపడ్డట్టుగా మనం చదువుకున్నాం.
ఇప్పుడు యూరప్ నుంచి, గ్రీస్ దేశం నుంచి వచ్చారు కొంతమంది జ్ఞానులు, ప్రభుని చూడాలనుకుంటున్నారు. ఇలా ఆయన జీవితం మొత్తం చూస్తుంటే ఆయన జీవితం అంతా ప్రత్యేకమైనది కనబడుతుంది. ఆయన మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన నడత, ఆయన చూపు, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం, అప్పు ఆయన జీవితం అంతా చారిత్రాత్మకంగా లిఖించదగినది తప్ప అంత గొప్ప చరిత్ర ప్రపంచంలో ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరికి ఒకరి పేరు చెప్పండి. ఆయన జీవితం కదండి అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. ఆయనకెవరు స్ఫూర్తి లేరు, మర్చిపోకూడదు. ఆయనకెవరు ముందు స్ఫూర్తి ఎవరు కాదు. ఆయనకు పలానా వారి స్ఫూర్తితో ఇంతటి వాన్నయ్యానన్నాడు ఆ ప్రభు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు. యేసు ప్రపంచానికి శకపురుషుడు అయ్యాడు, ఆయనకెవరు స్ఫూర్తి కాదు. కానీ యేసును స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది మహనీయులయ్యారు, మహాత్ములయ్యారు ఈ ప్రపంచంలో. అందులో ఒకరు మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన మహాత్ముడయ్యాడు. ఆయన మహాత్ముని చేసింది ఎవరో తెలుసా? పరోక్షంగా ప్రభువే చేశాడు. ప్రభు ఎలా చేశాడంటావా? ఆయన మాట్లాడిన మాటలు ఆయన స్ఫూర్తినిచ్చాయన్నాడు. అదే కుడి చెంప మీద కొట్టువాను వైపు గడమ చెంప కూడా చూపించన్న యేసు మాట ఆయనకి స్ఫూర్తి. అదే అహింస నినాదం. దాన్నే ఆ రోజు స్వతంత్ర సమరంలో ఆయన చూపించాడు, దాన్నే పాటించాడు. అందుకే దేశానికి ఆయన గొప్పవాడు, మహాత్ముడుగా మారిపోయాడు. అలాగే ఒక దక్షిణాఫ్రికా ఒక నెల్సన్ మండేకి స్ఫూర్తి ఆయనే, ఒక అబ్రహాం లింకన్కి ఆయన స్ఫూర్తి. ఇలా ప్రపంచంలో ఎందరో మహనీయులుగా, మహాత్ములుగా పిలువబడిన వారందరికీ యేసుక్రీస్తు స్ఫూర్తి. ఆయనకెవరు స్ఫూర్తి లేరు. అందుకే వీళ్ళందరికీ గురువు ఆయన కనుక ఈయన ఘన చరిత్రను ఆయన సృష్టించాడు. ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వాడు యేసుక్రీస్తు. అందుకే ప్రపంచానికి శకపురుషుడుగా ఆయన ఒక్కడే ఉండగలిగాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకున్న వారు దేశానికి ఒకళ్ళ మహాత్ములుగా మారిపోయారు. ఆయన మాటలు ఆధారం చేసుకుని బ్రతికిన వాళ్ళు దేశానికి ఒకళ్ళు మహాత్ములుగా కనబడుతున్నారు. కానీ ప్రపంచం మొత్తానికి మహనీయుడుగా, మహానుభావుడుగా, శతపురుషుడుగా యేసు మాత్రమే కనబడుతున్నాడు. ఇది యేసుక్రీస్తు ఘన చరిత్ర కాదంటారా? ఆలోచించండి. కనుక ప్రేమైన దేవుడు పిల్లలారా, క్రీస్తును నమ్మి ధరించుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఎప్పుడు ఏ విషయంలో కూడా మనం తలదించుకోవలసిన, సిగ్గుపడవలసిన అవసరత మనకు లేదు. ఎందుకంటే ఒక మహాజ్ఞాని దగ్గర మనం ఉన్నాం, ప్రభు దగ్గర. ఈ లోకానికి వచ్చాడు, జ్ఞానులు తన కాళ్ళ దగ్గర రప్పించుకున్నాడు. 12 ఏట ఆయన మాట్లాడుతున్న మాటలకు విస్మయం చెందారు. 30 ఏట ఆయన బోధ ప్రారంభించిన తర్వాత జ్ఞానులు యూరప్ దేశం నుంచి ఆయన చూడటానికి వచ్చారు. ఆయన మరణం ప్రత్యేకం, సమాధి ప్రత్యేకం, తిరిగి లేవటం ప్రత్యేకం. ఆయన జీవితం ఒక ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. ఆయన లాంటి జీవితం, ఆయన లాంటి బ్రతుకు ప్రపంచంలో ఎవరికి లేదు, రాదు. అంత గొప్పవానికి శిష్యులంగా మనం పిలువబడటం మన భాగ్యం కాదా, మన అదృష్టం కాదా? క్రైస్తవులంగా తల ఎత్తుకుని క్రైస్తవులను చెప్పుకోవాలి తప్ప తల దించుకుని క్రైస్తవులను చెప్పుకోవలసిన అవసరత మనకు లేదు. మన క్రీస్తు గొప్పవాడు, ఆయన నమ్మిన మనం కూడా గొప్పవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. విన్న మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి, విన్న మాటలను ఆయన స్ఫూర్తిగా తీసుకునే వారి బతుకులో మీ కుమారుని అడుగుజాడలో నడుచుకుంటూ, మీకు ఇష్టలుగా, మీకు యోగ్యులుగా బ్రతుకుతూ అనేకులు బ్రతికించిన వారుగా తమ జీవితాలను మార్చుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ రోజు వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ రోజులకి ఎన్ని విన్నానైనా భిన్నమైనవి వాటన్నిటినీ విడిచిపెట్టి ఈ సత్యాన్ని చేత పెట్టుకుని ఇది స్వచ్ఛమైనదని గ్రహించి రాబోయే దినాలలో తండ్రి మీ పిల్లలు అంటి పెట్టుకుని మీ వాక్యానికి ఈ మాటలను అయినా తమ కౌగిల్లో పెట్టుకుని మీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం. 11వ తేదీన జరగనైనా ఒక ప్రధానమైన కార్యక్రమం దానికోసం మీ బిడ్డలంతా ఆలోచిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, ఎంతో ఆశతో ఉన్నారు. మీ పిల్లల ఆశను మీరు తీర్చండి, ఘనంగా జరిగించండి. ఒక మహా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఆటంకాలను విశ్వాసం
ఆటంకాన్ని మీ వాక్యం అనే ఖడ్గంతో పడకూడదు. మీ బిడ్డలుగా తండ్రి మేము బలపడుతూ స్థిరపడుతూ అనేకులకు ఈ మార్గాన్ని పరిచయించి ఇంటికి సహాయం చేయండి. ఇంతటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన వృద్ధాప్యంలో ఉన్న మీ కుమారుడు మా డైరెక్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడున్న మీ పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు విడిచిపెట్టి వచ్చిన ఇండియాలో ఉన్న వారి కుటుంబాల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి. మీ బిడ్డలనైనా శారీరకంగా దూరంగా ఉన్న ఒకరికొకరు ఆత్మీయంగా అందరూ మీకు దగ్గరగా ఉండే భాగ్యం వారికి ప్రసాదించమని కోరుకుంటూ మీ బిడ్డలందరినీ చక్కని వాక్యంలో పెంచుతున్న మీ కుమారులు మా సహోదరులు సురేష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని కూడా ప్రసాదించమని కోరుకుంటూ రాబోయే దినాలలో ఇంకా అనేకమైన సంగతులు మీ పేరును తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.